ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ భారీ అంచనాలకు మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఫలితం రామ్ చరణ్ ని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. ఇప్పుడిప్పుడే ఆ జ్ఞాపకాల నుంచి బయటకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో RC16 ని పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి స్కెడ్యూల్ కు కూడా పూర్తయింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. గేమ్ చేంజర్ రిలీజ్ నేపథ్యంలో చరణ్ ఆ సినిమా షూట్ నుంచి రిలీవ్ అయ్యాడు. అప్పటి నుంచి మళ్ళీ RC16 షూట్ కి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో కొత్త స్కెడ్యూల్ జనవరి 27 నుంచి మొదలు పెట్టడానికి దర్శకుడు బుచ్చిబాబు రెడీ అవుతున్నాడు. హైదరాబాద్లోని బూత్ బంగ్లాలో ఈ స్కెడ్యూల్ ప్రారంభమవుతోంది. త్వరలోనే ఈ స్కెడ్యూల్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇందులో రామ్ చరణ్తో పాటు జాన్వీ కూడా జాయిన్ అవుతోంది. ఇద్దరిపై కొన్ని సీన్స్ తెరకెక్కిస్తున్నారట. అక్కడ కేవలం వారం రోజులు మాత్రమే షూటింగ్ ఉంటుందట. అటుపై షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ అవుతుందని సమాచారం. ఇక్కడ షూట్లో మాత్రం కీలక పాత్రధారులంతా యాడ్ అవుతారని సన్నిహిత వర్గాల ప్రకారం సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమా రామ్ చరణ్, జాన్వీ కపూర్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో చరణ్ ఎలాగైనా హిట్ అందుకోవాలి. అలాగే జాన్వీకి కూడా కీలకమే. జాన్వీ డెబ్యూ దేవర డివైడ్ టాక్తో నడిచింది. జాన్వీ పాత్ర పరంగా తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంది. నటిగా ప్రేక్షకుల్ని అలరించలేదనే విమర్శ వ్యక్తమైంది. ప్లాస్టిక్ ఎక్స్ప్రెషన్స్ తప్ప సహజ నటన ఎక్కడా కనిపించలేదని ట్రోలింగ్ ఫేస్ చేసింది. ఈ నేపథ్యంలో RC16తో ఆ విమర్శలన్నీ ఎలాగైనా బదులివ్వాల్సిందని చూస్తోంది.